షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమతని సన్నిధిలో మనం ఆయన యొక్క ఆశీర్వాదాలతో దీవెలతో నింపబడుతూ ఆయనను మనము ఇంకా అత్యధికంగా ఘనపరచడానికి కొరకు ఆయన నిరంతరం తన కృపను మనకు విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క చేసిన మేలులకు, ఆయన ఉపకారములకు ఎంతగా ఆయనను కృతజ్ఞత చెల్లించినా, ఎంతగా ఆరాధించినా ఇంకా మనం రుణగ్రస్తులమే అని మనం ఒప్పుకోవాలి సుమా. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగము మనం చూసుకుంటుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఎలోహిం వెలుగై ఉన్నాడు. అవును ప్రియులారా, మనం సేవిస్తున్నా, మనం ఆరాధిస్తున్నా మన సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన యెహోవా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయంలో 5వ వచనం రాయబడుతూ వచ్చింది. ప్రతి మనుషుని దగ్గరికి వెళ్ళింది ఆ వెలుగు. కానీ ఆయన సంకల్పంలో ఉన్నవారు, ఆయన ప్రణాళికలో ఉన్నవారు ఆ వెలుగును అంగీకరించారు. వారి యొక్క జీవితాలను వెలుగుమయం చేసుకున్నారు. ఆయన వారి చీకటినంతా తొలగించాడు, వారి జీవితాలను వెలుగుమయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన వెలుగైన ప్రకారము మనమును కూడా వెలుగులో నడుచుకున్నట్లుగా మనం వెలుగైన జీవితము జీవించాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో మనం ఆయన వల్ల మనం నడుచుకుంటే మనమును వెలుగులో నడుచుకున్న వారముగా ఉంటాము. కాబట్టి చీకట్లో నడుచుకున్న వారుగా ఉన్నట్టు కాకుండా, రాత్రి వేళ నడుచుకున్న వారుగా ఉన్నట్టు కాకుండా, చీకటి వారు ఎంత మాత్రము కూడా వారు సరైన మార్గం నడవలేరు. అయితే వెలుగులో ఉన్నవారు చక్కగా తమ త్రోవలను నడుస్తారు. ఆయన వెలుగైనాడు, ఆయన మన జీవితాన్ని వెలిగించాడు, మన చీకటినంతా తీసివేశాడు. కాబట్టి ఆయన వలె మనము ఈ లోకంలో జీవించాలి. ఆయనకు కలిగిన కనికరము, ఆయన కలిగిన ప్రేమ, ఆయన కలిగిన క్షమాపణ, ఆయన కలిగిన ఆ విధమైన జాలిగల గుణము మనము కూడా ఈ లోకంలో కలిగిన వారముగా ఉంటే మనము కూడా ఆయన వెలుగును అనేకులకు ప్రచురించిన వారం అవుతాము. కాబట్టి మన ద్వారా ఆయన వెలుగు అనేకులకు వెళ్ళాలి. మనలో ఉన్న వెలుగును అనేకులు చూసి యాశ్వామిస్తే వెలుగున దగ్గర రావాలి. అవును, నిజమైన ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి, వారు సేవిస్తున్న సర్వోన్నతుడే అని ఆ సర్వోన్నతుడికైనా ఆ యాశ్వామిస్తే వెలుగున దగ్గరికి అనేకులను నడిపించే వారముగా మనం వెలిగాలి సుమా. కాబట్టి దీపస్తంభం పెట్టిన దీపము అనేకులకు వెలిగిస్తుంది. అది దీపస్తంభం మీద పెట్టబడింది, అది పైన పెట్టబడింది, కాబట్టి అనేకులకు వెలిగిస్తుంది. కాబట్టి మనము కూడా దీపస్తంభం మీద పెట్టిన దీపములే అనేకులకు వెలిగించే వారంగా ఉండాలి. ఆ వెలుగైన యాశ్వను ధరించుకున్న మనము కూడా అనేకులను వెలిగించినట్లుగా మనము ఆ విధంగా మన యొక్క పాత్ర మనము ఆ విధంగా కనపరచాలి సుమా. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి తన వెలుగుతో మనల్ని నింపాడు. ఆ వెలుగుమైన జీవితం జీవించినట్లుగా తన కృపను మనకు విస్తరింపజేస్తున్నాడు. ఆ కృపను మనము ఏ మాత్రము కూడా నిరర్ధకం చేయకున్నట్లు, అంటే ఆ కృపను హేతు చేసుకొని మనం పాపము చేయకుండా ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఆ వెలుగును మనము ప్రచురిద్దాం. అనేకులకు వెలుగును మనము అనేకులకు చూపిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడా, మీరు వెలుగైన ప్రకారం మేమును వెలుగుమైన జీవితాలు జీవించి అనేకులను వెలుగునందుకు నడిపించడానికి మేము ఒక సాధనలుగా వాడబడికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు, విమోచకుడు, మా కొరకు మరల తిరిగి రాబోతున్న మా నాథుడైన వెలుగైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా కృపా కనికరము మనకు తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.